రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ అయితే విష్ణుప్రియ కూడా ఇప్పటికే నోటీసులు పంపించారు. మరికొద్ది సేపట్లో విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పిఎస్ కి రాబోతున్నారు. వచ్చిన తర్వాత విచారణ అనంతరం తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా పోలీసులు ఇప్పటికే కోరినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అందింది. అంతేకాకుండా పోలీసుల విచారణకు యాంకర్ విష్ణుప్రియ మరికొద్ది సేపట్లో అక్కడికి పంజాగుట్ట పిఎస్ కి రాబోతున్నారు. మరి పంజాగుట్ట పిఎస్ కి విష్ణుప్రియ వచ్చిన తర్వాత ఎటువంటి స్థాయిలో ఇంట్రోగేట్ చేస్తారు, అసలు దీని గురించి పూర్తి సమాచారం విష్ణుప్రియ ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా, అసలు ఏ విధంగా ఏ కోణాల్లో ఇంటర్వ్యూ చేస్తారు, అసలు ఇంటరాగేషన్ ఏ స్థాయిలో నిర్వహిస్తారన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా అసలు ఇంటరాగేషన్ చేసినప్పుడు దాంట్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తను హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి అని కూడా పోలీసులు ఇప్పటికే తెలిపారు. మరి బ్యాంక్లో ఈ ప్రమోషన్స్ వీడియో త్రూ అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బు ఎంతవరకు ఉందని కూడా ఆరా తీసే కోణం అయితే కనిపిస్తోంది. మరి ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన విష్ణుప్రియ కూడా మరికొద్ది సేపట్లో హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా విష్ణుప్రియ ఇప్పటికే కేసు నమోదైంది. విష్ణుప్రియ పైన కేసు నమోదైంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే తనని అరెస్ట్ చేయాలా లేదా ఏం చేయాలన్న కోణం పైన కూడా పోలీసులు ఒక డిక్లరేషన్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. మరి ప్రస్తుతం పోలీసులు నోటీసులు విచారణతో హాజరు అవ్వబోతున్నారు. విష్ణుప్రియ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మరి విష్ణుప్రియ మరికొద్ది సేపట్లో పంజాగుట్ట పిఎస్ దగ్గరికి రాబోతున్నారని ఇప్పటికే ఇన్ఫర్మేషన్ జారీ చేశారు. మరి ఆమె సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయాలి అని కూడా పోలీసులు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ జారీ చేశారు. మరి సోషల్ మీడియా అకౌంట్స్ త్రూ ఎన్నిసార్లు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది, ఇంకా ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన వరుమానం ఎంత డబ్బు పోగేసింది అండ్ దానికి ఎంత పే చేశారు, ఏ అకౌంట్ నుంచి పే చేశారు, ఏ అకౌంట్స్ కి డబ్బులు వెళ్ళింది అని దానిపైన కూడా అందరూ లోతైన విచారణ కూడా కొనసాగించబోతున్నారు. అంతేకాకుండా ఫోన్ మరియు బ్యాంక్ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నారు అని కూడా పోలీసులు ఇప్పటికే అధికారులు కూడా తెలిపారు. అంతేకాకుండా విచారణ అనంతరం అసలు ఎంత అమౌంట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ యూట్యూబర్స్కి వస్తుంది, ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, దీంట్లో ఎవరైనా మీడియేటర్స్ ఉన్నారా లేదంటే డైరెక్ట్ వీళ్ళనే సోషల్ మీడియా హ్యాండిల్స్ త్రూ వీళ్ళని అప్రోచ్ అయ్యారన్న కోణం పైన కూడా విచారణ కొనసాగించబోతున్నారు. మరి ప్రమోషన్స్ ద్వారా ఎంత డబ్బు వచ్చిందన్న దానిపైన కూడా ఆరా తీసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నారు. మరి ప్రస్తుతం పంజాగుట్ట పిఎస్ దగ్గర మా ప్రతినిధి గౌతమి కూడా లైవ్ లో రెడీగా ఉన్నారు. ఎస్ గౌతమి, చెప్పండి, మరికొద్ది సేపట్లో విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్ కూడా వచ్చి హాజరు కాబోతున్నారు. మరి విచారణ అనంతరం ఇంట్రోగేట్ చేసిన తర్వాత నిజాలు ఏంటి అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా, లేదా విష్ణుప్రియ తన అడ్వకేట్ ను ఏమైనా వస్తుందని ఇన్ఫర్మేషన్ ఉందా, అసలు విష్ణుప్రియ ఒక్కతే వస్తుందా, తన అడ్వకేట్ ని కూడా తీసుకొని వస్తుందా, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి గౌతమి? రైట్ లక్ష్మి, ప్రెసెంట్ మనం ఏంటంటే పంజాగుట్ట పిఎస్ దగ్గరే ఉన్నాము. గత 2-3 రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన సజ్జనర్ గారు రియాక్ట్ అయిన తర్వాత ఒకరు బయటకు వచ్చి మేము ఎటువంటి బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేయలేదు, ఒకవేళ చేసినా సరే మాకు తెలియక మేము చేసాము, ఇక నుంచి మేము దాన్ని ప్రమోట్ చేయము, #నో బెట్టింగ్ యాప్స్ అని చెప్పి కూడా వీళ్ళు ఈ యొక్క #ని ట్రెండ్ చేస్తూ తప్పు చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము తప్పు చేసామని చెప్పి ఒప్పుకున్న సందర్భాలు మనం చూసాము. అయితే అయినా సరే ఎక్కడ కూడా పోలీసులు విడవకుండా ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా నిఘా పెట్టినట్టు క్లియర్గా కనిపిస్తుంది. నిన్న ఒక వ్యక్తి కూడా ఇక్కడ పంజాగుట్ట పిఎస్ లోని 11 వ్యక్తుల పైన కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అందులో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మరికొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అంటే బుల్లితెరకి సంబంధించి అటు టీవీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అయితే కేవలం ఈ 11 మంది పైన ఎందుకు పెట్టారు అన్న క్వశ్చన్స్ కూడా వాళ్ళు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళలో చాలా మంది ఉన్నారు, అంటే సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు. ఇలా వీళ్ళందరినీ వదిలేసి పర్టికులర్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని పెట్టడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ఇప్పుడు 4 o'clockకి విష్ణుప్రియ రాబోతుంది అని చెప్పి కూడా వినిపిస్తుంది. ప్రెసెంట్ మనం పోలీసులతో మాట్లాడిన తర్వాత కూడా ఆల్రెడీ ఇద్దరికైతే నోటీసులు జారీ చేశారు. అటు టేస్టీ తేజ అలాగే విష్ణుప్రియకి నోటీసులు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే టేస్టీ తేజ వస్తున్నాడు రావట్లేదు అన్న దానిపైన అయితే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రెసెంట్ విష్ణుప్రియ అయితే ఇక్కడికి వస్తోంది అనేది తెలుస్తోంది. మరి తను ఒక్కతే వస్తుందా లేకపోతే తనతో పాటు అడ్వకేట్ ఏమైనా తీసుకొస్తుందా అని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ మీరు అన్నట్టు ఈ బెట్టింగ్ యాప్స్ ఈ విచారణ ఏదైతే ఉందో మొత్తం కూడా వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోబోతున్నారు. అయితే మనం ఇక్కడ ఒకటి గ్రహించాలి, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు అటు ప్రమోట్ చేయించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రమోట్ చేస్తున్న వ్యక్తులకి డైరెక్ట్ కాంటాక్ట్ కూడా ఉండదు. మధ్యలోని ఈ ఏజెన్సీస్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ ద్వారాగా డబ్బులు అన్నవి ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అదే కాకుండా వీళ్ళకి క్యాష్ టు క్యాష్ అవుతుంది, కానీ అకౌంట్స్ రూపంలో ఏ విధంగా కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ అవ్వవన్న విషయం ఇప్పటికీ పలుమంది బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికీ వీళ్ళని విచారించి అలాగే వీళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కనుక పరిశీలన చేస్తే నిజంగా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు మనకి విజువల్ రూపంగా కనిపించినా వాళ్ళు ఎంత మొత్తాదులో క్యాష్ అనేది వాళ్ళు తీసుకున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ తెలుస్తాయా తెలీదా అన్న దానిపైన కూడా ఇవాళ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం బ్యాంక్ ఎంప్లాయీస్తో కావచ్చు లేకపోతే రిమైనింగ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ
డైరెక్ట్ ప్రమోట్ చేసే వ్యక్తి అలాగే ప్రమోట్ చేసిన వ్యక్తి త్రూ ఏది కూడా జరగదు. అంటే ముఖ్యంగా ఈ క్యాష్ రూపంగా కూడా జరగదు. వీళ్ళ అకౌంట్స్ నుంచి అంటే వేరు ఏజెన్సీస్ ద్వారా వీళ్ళకి క్యాష్ రూపంగా వెళ్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మరి ఇప్పుడు వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వెనక వీళ్ళు ఇంతే తీసుకున్నాము, లేకపోతే తప్పని పరిస్థితుల్లో మేము అదంతా కూడా పరిశీలించి జెన్యూన్ యాపే అని చెప్పి మేము ప్రమోట్ చేశాము అని వాళ్ళు ఏమైనా వాళ్ళ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అని కూడా తెలియాలి. అయితే ఇక్కడ మెయిన్గా వీళ్ళిద్దరికి మాత్రమే నోటీసులు జారీ చేశారా? రిమైనింగ్ 9 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అటు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మరికొంతమంది ఇప్పటికే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమందితో మనం ఫోన్లు కూడా చేసేటప్పుడు అటు ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, హర్షసాయి కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ పర్సనల్గా వాళ్ళ మొబైల్ ఫోన్స్ కావచ్చు అన్నీ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. వాళ్ళందరూ పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ పోలీసులు కూడా వీళ్ళ గురించి గాలింపు చర్యలు కూడా చేపట్టారు అన్న విషయం కూడా తెలుస్తుంది. మరి ప్రజెంట్ విష్ణుప్రియ అయితే 4 గంటలకల్లా ఇక్కడికి రావాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి తమ వైపు నుండి తమ వివరణ ఇచ్చుకోవాలి అని చెప్పి పోలీసులు అయితే జారీ చేశారు. మరి ఇప్పటికీ కూడా ఇంకా విష్ణుప్రియ అయితే రాలేదు, ఇంకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ 4 o'clock అయిపోయింది, 4:05 అయిపోయింది, అయినా సరే ఇంకా విష్ణుప్రియ అయితే రాలేదు. మరి చూడాలి అసలు విష్ణుప్రియ వస్తుందా, లేకపోతే తన తరపున ఎవరైనా అడ్వకేట్ని కానీ లేకపోతే ఇంకెవరైనా పంపించే ప్రయత్నం చేస్తారా అనే దానిపై కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది లక్ష్మి. మరి గౌతమి, ఇప్పటికే 4 o'clockకి షార్ప్గా పోలీసులు అక్కడ విచారణకి హాజరవ్వాలని చెప్పారు. మరి 4 దాటేసి కూడా 5 నిమిషాలు అవుతుంది. ఇప్పటికీ విష్ణుప్రియ అసలు స్టార్ట్ అయిందని ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? విష్ణుప్రియ ఒకవేళ స్టార్ట్ అయితే ఒక్కరే వస్తున్నారా, లేదంటే అడ్వకేట్ని ఎవరైనా తనతో పాటు తీసుకొస్తున్నారా? రైట్ లక్ష్మి, అయితే విష్ణుప్రియకి అయితే ఇప్పటికే నోటీసులు పంపించారు. 4 o'clock కల్లా ఇక్కడ పోలీసుల దగ్గరికి తను అటెండ్ అవ్వాలి. అండ్ తను ప్రమోట్ చేసిన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్, దానికి సంబంధించి వివరణ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్ పోలీసులకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా విష్ణుప్రియ వస్తోంది అని చెప్తున్నారు తప్ప అటు పోలీసుల దగ్గర నుంచి కూడా మేము విష్ణుప్రియ తప్పకుండా రావాలి, ఇన్ఫర్మేషన్ తను క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అయితే పోలీసులు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అలాగే మరికొంతమంది ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు కాల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మరి విష్ణుప్రియ అడ్వకేట్తో వస్తుందా రాదా అన్న విషయం పైన అయితే ఇంకా క్లారిటీ లేదు. ప్రెజెంట్ మనం చూస్తుంటే గత కొంత టైం నుంచి అంటే ఇందాక నుంచి కూడా 4 o'clock ఎగ్జాక్ట్ 4 లోపు ఇక్కడ ఉండాలి అని చెప్పినప్పటికీ 4 దాటిపోయింది, ఇంకా తను రావట్లేదు. అంటే దీని వెనుక కూడా ఇంకా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. విష్ణుప్రియ ఏమైనా భయపడిందా, తను ఏమైనా అంటే ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే తను ప్రమోట్ చేసిన యాప్స్కి ఏ విధమైన సమాధానం చెప్పుకోవాలి, ఎందుకంటే లైవ్లో విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి తను ఏమైనా భయపడుతుందా అండ్ మీడియాని ఫేస్ చేయలేను అని ఏమైనా ఆలోచిస్తుందా అనే విషయాలు అంటే ఈ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు లక్ష్మి. ప్రజెంట్ ఏంటంటే తను ఇంకా వస్తోంది అనే చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా తను ఎంతవరకు వచ్చింది ఏంటి ఏ టైం కల్లా ఇక్కడికి రీచ్ అవుతుంది, అసలు తను వస్తుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదు లక్ష్మి. మరి గౌతమి, ఇప్పటికే అంటే ఎట్ ద సేమ్ టైం అటుపక్క టేస్టీ తేజ ఇంకా విష్ణుప్రియ కూడా ఒకటే రోజు నోటీసులు జారీ చేశారు కాబట్టి విష్ణుప్రియ సైడ్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. మరి బిగ్ టీవీ టేస్టీ తేజతో మాట్లాడినప్పుడు కూడా ఇంకా పడుకునే ఉన్నాను, లేవలేదు అని చెప్పి చాలా అసలు రెస్పాన్సిబుల్గా కూడా లేకుండా ఆన్సర్ ఇచ్చారు. మరి ఇప్పుడు పోలీసులు నోటీసులు పంపించిన తర్వాత కూడా టేస్టీ తేజ బిహేవియర్ అలానే ఉందా? అసలు రెస్పాండ్ అయ్యారా టేస్టీ తేజ, లేదా ఇంకా నిద్రలోనే ఉన్నారా? రైట్, అయితే టేస్టీ తేజకి కూడా నోటీసులు జారీ చేశారు. ఇందాక మీరు అన్నట్టు మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఒక వ్యక్తిపైన ఈ విధమైన కేసు నమోదైంది, పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. మరి దీనికి సంబంధించి మీ క్లారిఫికేషన్ ఏంటి అని చెప్తే సరైన క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఏం జరుగుతుంది ఏంటి, ఒక సొసైటీ మీద వాళ్ళకి ఏ మాత్రం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తుల్లానే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేసిన యాప్స్ ద్వారా ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి, అలాగే ఎంతమంది వీళ్ళని రోల్ మోడల్స్గా తీసుకొని మా వాళ్ళు ప్రమోట్ చేశారు కదా, వాళ్ళు మంచిదే చేస్తారు అని చెప్పి ఎంతమంది అయితే ఆ బెట్టింగ్ యాప్స్లోని పెట్టి ఎంతమంది లాస్ అయిపోయినారో మనం చూస్తూ ఉన్నాం. రోజుకి ఎన్ని మంది సూసైడ్ చేసుకుంటున్నారు కూడా. మరి ఇలాంటి ఇష్యూలోని అతని పేరు నమోదైంది, అతని పేరు మీద కేసు కూడా ఇక్కడ ఫైల్ అయింది. మరి నోటీసులు ఇచ్చినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అటు టేస్టీ తేజ వ్యవహరిస్తున్న తీరు కూడా నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇంత తీవ్రంగా పోలీసులు కూడా దీనిపైన నిఘా వేసినప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆయన వైపు నుంచి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. అండ్ ఇవాళ విష్ణుప్రియ వస్తోందని పోలీసులు చెప్తున్నారు అంటే మరి టేస్టీ తేజ కూడా రావాలి కదా పోలీస్ స్టేషన్కి, ఎందుకని రావట్లేదు? సో ఆయన ఏమైనా భయపడుతున్నారు, లేకపోతే లీగల్గా ఏదైనా అడ్వకేట్ని పెట్టుకొని అతని ద్వారా డీల్ చేయొచ్చు, లేకపోతే అతని ద్వారా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే తను ఎందుకు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సి వచ్చిందన్న క్లారిఫికేషన్స్ అటు అడ్వకేట్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పి తను ఏమైనా ఊహించుకుంటున్నాడా, లేకపోతే నేనే కాదు ఇంకా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎందుకంటే తనకి సంబంధించిన ఇండస్ట్రీలో వ్యక్తులే చాలా మంది ప్రమోట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, దీన్ని మనం పెద్ద అంటే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఆయన లైట్ తీసుకున్నాడా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే టేస్టీ తేజ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. జస్ట్ ఆయన ప్రమోట్ చేశాడు, నేను ఇక నుంచి ప్రమోట్ చేయను అని చెప్పిన వీడియో తప్ప ఇంకా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. లక్ష్మి, మరి గౌతమి, ఇప్పటికే అంటే విష్ణుప్రియ ఆల్రెడీ 10 minutes లేట్గా ఉన్నారు. మరి అక్కడ ఎవరైనా పోలీసులు అందుబాటులో ఉన్నారా, అసలు విష్ణుప్రియ వస్తుందా రావట్లేదా అన్న ఇన్ఫర్మేషన్ జారీ చేయడానికి ఎవరైనా పోలీసులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? లేదు లక్ష్మి, ప్రెసెంట్ పోలీసులు ఎవరు కూడా దీని గురించి అంటే అప్పుడే మాట్లాడాలి అనుకోవట్లేదు. ప్రెసెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఈ బ్యాంక్ డీటెయిల్స్, ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి ఎంతవరకు తీసుకున్నారు, అంటే యాప్స్ని ఎన్ని యాప్స్ వాళ్ళు ప్రమోట్ చేశారు, అలాగే ఎంత మొత్తాదులో అమౌంట్స్ వాళ్ళు తీసుకున్నారు, లేకపోతే వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏంటి అన్నీ చెక్ చేసిన తర్వాత పోలీసులు అందరూ కూడా ఒక కొలిక్ వచ్చి అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే అప్పుడే మొత్తం వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత పోలీసులు కూడా ఎవరెవరిపైన కేసులు నమోదైనాయో, నోటీసులు ఎవరెవరిపైన అయితే ఇచ్చారో వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని యాప్స్ని ప్రమోట్ చేశారు, ఎంత డబ్బులు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ ఏ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, అంటే వీళ్ళ పర్సనల్ అకౌంట్స్కి, సేవింగ్స్ అకౌంట్స్కి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యాయి, లేకపోతే వీళ్ళు బినామీలుగా పెట్టిన ఏజెన్సీలుగా పెట్టిన వాళ్ళకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యాయా అన్న దానిపైన కూడా విచారణ చేపట్టిన తర్వాత అప్పుడు ఒక కొలిక్ వచ్చి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము అన్న దానిపైన కూడా క్లారిటీ ఇస్తున్నారు లక్ష్మి. సో ప్రెసెంట్ అయితే చూస్తున్నాం కదా, ఆల్రెడీ 4 దాటిపోయింది. ఇప్పటికీ కూడా ఇంకా విష్ణుప్రియ అయితే ఇక్కడ మనకి స్టేషన్ దగ్గరికి అయితే రాలేదు. అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు తను ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటుంది, ఎందుకంటే ఇప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శైలిలోని వాళ్ళ యొక్క సోషల్ ప్లాట్ఫామ్స్లో బయటకు వచ్చి మేము తప్పు చేశాము, మేము ఇక నుంచి చెయ్యము, సో చేసే వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేయము అని కూడా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి చూసాము. మరి నోటీసులు జారీ చేసిన తర్వాత విష్ణుప్రియ ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తన పర్సనల్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే వీడియో పరంగా కానీ ఎక్కడ కూడా తను ప్రమోట్ చేశాను, లేకపోతే నేను సారీ చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను ప్రమోట్ చేయను అని చెప్పే సందర్భాలు కూడా ఎక్కడ తను చూపించలేదు. సో ఇంకా దీని మీద కూడా అసలు విష్ణుప్రియ దీన్ని ఈజీగా తీసుకుంటుందా, లేకపోతే నిజంగానే తను రియాక్ట్ అయ్యారా అన్న దానిపైన కూడా ఇంకా తెలియాల్సి ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గౌతమి. ఎస్, అయితే పోలీసుల విచారణకు యాంకర్ విష్ణుప్రియ కూడా మరికొద్దిసేపట్లో పంజాగుట్ట PS లోకి ఇప్పుడు హాజరు కాబోతున్నారు. విచారణ అనంతరం అసలు ఏంటి నిజాలు ఏంటి, అసలు వీళ్ళ అకౌంట్కే డబ్బులు పడుతున్నాయా లేదా అసలు ప్రమోట్ చేయమని చెప్పింది ఎవరు, డైరెక్ట్గా వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్కే ఎవరైనా అప్రోచ్ అయ్యారా, వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యేది ఒకటే మీడియేటరా, లేదంటే డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ త్రూ వీళ్ళకి మనీ పడుతుందా, అసలు వీళ్ళ అకౌంట్కే పడుతుందా, లేదా ఇంకా ఎవరైనా మీడియేటర్స్ ఆర్ మేనేజర్స్ ఉన్నారా అన్న దానిపైన కూడా పోలీసులు ఇంట్రాగేట్ చేయాల్సింది ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మరికొద్దిసేపు విష్ణుప్రియ కూడా పంజాగుట్ట PS కి రాబోతున్నారు. మరి ఇంట్రాగేషన్ అనంతరం అసలు నిజాలు ఏంటి అని కూడా పోలీసులు బయట పెట్టాల్సింది ఉంది. అసలు ఈ కేసు గురించి, అసలు బెట్టింగ్ యాప్స్ గురించి ఏమి విచారిస్తున్నారు, అసలు ఎందుకు విష్ణుప్రియని అలాగే టేస్టీ తేజాని రమ్మన్నారు, అసలు విచారణ అనంతరం ఏంటి నిజాలని వెల్లడించాల్సింది ఉంది. అంతేకాకుండా పోలీసులు నోటీసులు ఎంతమందికి జారీ చేశారు, అసలు బెట్టింగ్ యాప్స్ గురించేనా లేదా ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా, దాని గురించి DCP కూడా మాట్లాడడం జరిగింది. అసలు DCP ఏం మాట్లాడారు, అసలు ఈ కేసు గురించి పూర్తిగా వివరణ ఇచ్చారు. అసలు తన మాటల్లోనే ఒకసారి విందాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ పంజాగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే కోచింగ్ కోసం వస్తారు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ
వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్, ఇది అక్రమము, ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. నిన్ననే కేసు బుక్ అయింది. ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్షన్ జరుగుతుంది. దాని తర్వాత ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఒక్కొక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళపైన ఏం ఎవిడెన్స్ ఉంది దాని ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వడమా లేకపోతే అరెస్ట్ చేయడమా అనే నిర్ణయం తీసుకుంటాం. సార్, ఇమ్రాన్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, అతని వల్ల ఒక కుటుంబంలో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఫాదర్ అంటే మన లిమిట్స్లో ఏమైనా జరిగిందా సార్? అది ఈ ఆత్మహత్య అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్కు పాల్పడి చాలా డబ్బులు కోల్పోయారనేది అది వాస్తవం. అది తర్వాత చాలామంది అక్కడక్కడ అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకున్నారనేది కూడా వాస్తవము. అది న్యూస్ పేపర్లో కూడా అందరూ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనే ఒక ఈ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లను పెట్టి చాలా ఆ అకౌంట్ల ద్వారా కూడా చాలా గలీజ్ వీడియోలు కూడా ఎటువంటి మొరాలిటీ ఎథిక్స్ లేకుండా ఆయన చాలా చిన్న పిల్లల్ని కూడా దాంట్లో వీడియోలలో వాడుకొని చాలా విచిత్రంగా ప్రవర్తన చేపిస్తూ ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ పెంచుకొని ఈ వ్యూవర్షిప్ పెంచుకొని డబ్బుల సంపాదన కోసం మాత్రమే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అనేది కూడా మన దృష్టికి వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ ఇమ్రాన్ లాంటి వ్యక్తులు వాళ్ళందరిపైన నిఘా పెంచినాము. అదేవిధంగా ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి నిన్న బుక్ అయిన ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఉంది. అతను సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా సామాన్య జనాలకు యువతకు వాళ్ళని మిస్లీడ్ చేసే విధంగా వాళ్ళని తప్పుద్రోవ పట్టించే విధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల గురించి ఏదైనా వీడియోలు పెట్టాడా లేడా అనేది కూడా ఇప్పుడు సమాచార సేకరణ జరుగుతుంది. దాని తర్వాత చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. అయితే విన్నారు కదా, డీసీపీ ఏం మాట్లాడారు, ఎందుకు ఈ కేసు గురించి అంత సీరియస్గా తీసుకుంటున్నారన్న విషయం కూడా డీసీపీ నోటు ద్వారానే మీరు కూడా విన్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల విచారణ కొరకు యాంకర్ విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పిఎస్కి మరికొద్ది సేపట్లో రానున్నారు. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన విష్ణుప్రియ పైన కూడా ఇప్పటికే కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. మరి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకి జారీ చేసినప్పుడే టేస్టీ తేజ కూడా నోటీసులు జారీ చేశారు. మరి విష్ణుప్రియ వస్తుందన్న అప్డేట్ అయితే ఉంది, కానీ టేస్టీ తేజ ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ప్రెస్గా బిగ్ టీవీ కాల్ చేసినప్పుడు కూడా నేను ఇంకా పడుకుని ఉన్న తర్వాత మాట్లాడతా అని మొహం పైన కాల్ కట్ చేశాడు. ఇంకా నిద్ర లేవనట్టున్నాడు టేస్టీ తేజ. మరి ప్రస్తుతం విష్ణుప్రియ అయితే పంజాగుట్ట పిఎస్కి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో పోలీసులు నోటీసులతో విచారణకు కూడా హాజరు కాబోతుంది విష్ణుప్రియ. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ను అలాగే చెక్ చేస్తాము అని కూడా పోలీసులు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరి ఫోన్తో పాటు ఇంకా బ్యాంక్ అకౌంట్స్ని కూడా వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే పంపిస్తామని కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్లు జారీ చేశారు అక్కడ ఉన్న అధికారులు కూడా. మరి ప్రమోషన్ ద్వారా ఎంత డబ్బు వచ్చింది అన్న దానిపైన కూడా ఆరా తీసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. మరి ఇది సింగిల్ అకౌంట్కి వస్తుందా లేదంటే ఇంకెవరైనా మీడియేటర్ త్రూ వీళ్ళ అకౌంట్కి వస్తుందా, అసలు ఎంత డబ్బు వీళ్ళందరూ సంపాదించుకుంటున్నారు, బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అన్న దానిపైన కూడా పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తారు అని కూడా ఇన్ఫర్మేషన్ అందింది. మరికొద్ది సేపట్లో విష్ణుప్రియ వచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ కూడా స్టార్ట్ చేస్తారు అని కూడా ఇప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ అందించారు.